ఆదివారాన్ని బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇది ఎందుకో దేవుడి ఉదయకాలం మరలా ఇదే మాటలు చెప్పమని నాకు ప్రేరేపణగా ఇందులో నుంచి కొత్త సంగతులుగా కొన్ని శ్రేష్టమైన మాటలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాని గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఎంత శ్రేష్టమైన మాటలు ఇవి. యేసు ప్రభు వారు స్వయముగా తన బిడ్డలైన వారు ఎంత స్థిరంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి అనే దానికి ఒక చక్కని ఉపమానాన్ని దేవుడు మనతో పంచుకున్నాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, కాబట్టి ఈ నా మాటలు విని. దేవుని మాటలు వినటము చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎన్నో మీటింగ్లకు వెళ్తాం, ఎన్నో సభలకు వెళ్తాం, కానీ మాటలు వినకుండా రావటం ద్వారా ఏం ప్రయోజనం లేదు, ఏమి ఫలితం కూడా లేదు. కాబట్టి సంఘములో విశ్వాసులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎంత విలువైన మాట అంటే, కాబట్టి ఈ నా మాటలు విని. ఏ మాటలవి? దేవుని మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడట. బుద్ధిమంతుడు. ఏమండి? బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతులు? దేవుని మాటలు ఎవరైతే స్పష్టంగా వింటారో, ఆ విన్న మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు ధన్యులని. వారి జీవితము బండ మీద కట్టబడిన ఒక చక్కని ఇంటిని పోలి ఉంటుందట. సాధారణంగా బండ మీద కట్టిన ఇంటిని గూర్చి ఎవరు భయపడే పని ఉండదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడి. అర్థమైందా? నేను ఒక విశ్వాసిని కలిశాను. బాబు మీది ఏ ఊరమ్మా అంటే మాది గుడివాడ అండి అన్నాడు. గుడివాడ అంటే ఏ సహవాసం అన్నా? పిల్ల వెంకటరత్న గారు సహవాసం అంటే ఇంక చెప్పక్కర్లేదయ్యా, మంచి పునాది మీద కట్టబడుతున్నావు, చాలా సంతోషం, ఇక వివరాలు అవసరం లేదు అని చెప్పి నేను చెబితే, మీకు ఆయన ఎలా తెలుసు అని అడిగాడు. నాకు ఆయన తెలుసు, ఆయన సంఘము తెలుసు, ఆయన వర్తమానాలు కూడా నాకు తెలుసు అని చెప్పాను. చాలా సంతోషించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పునాదులనేవి ఈ దినాల్లో కదిలింపబడుచున్నాయి. మన పునాదులను పెళ్లగించాలని, మన పునాదులను గొల్ల చేయాలని, పాడు చేయాలని కొన్ని దుష్ట శక్తులు ఏమండి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సాధారణంగా పునాదులు పాడవటానికి కారణం ఏంటంటే పందికొక్కులు. తెలుసా మీకు? మా ఇంటి చుట్టూ పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎక్కడా చోటు లేనట్టుగా మా పునాదికి దగ్గరగా చేసి, గొల్లగా చేసి అందులో పడుకుంటాయి. అది నేను గమనించి వెంటనే వీటిని ఎలాగ అరికట్టాలి, ఈ పునాదుల్లోనికి రాకుండా ఎలా జాగ్రత్త పడాలని మేల్కొని వాటిని చంపడం జరిగింది. అప్పటి నుంచి ఇక బెడద లేదు. గుల్ల చేసిన చోటలా మట్టి పోసి కూరించాను కూలితో. ఎందుకంటే పునాదికి
దెబ్బ తగలకూడదు అని, పునాదిలో నష్టం కలగకూడదని, పునాదులు కదిలించబడకూడదని జాగ్రత్తలు తీసుకున్నా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మన పునాదులను మనం సరి చేసుకోకపోతే, మన పునాదులను మనం సరి చూసుకోకపోతే దుష్టుడు పందికొక్కులాగా మన పునాదులను గుల్ల చేస్తాడు. వేరే వాటిని తీసుకొచ్చి ఆ పునాదుల్లో పడేస్తాడు. పునాదులు పాడవుతాయి. మనం పైకి ఎదగలేము ఆత్మీయంగా. మన పునాది బలం సరిపోదు. కాబట్టి మన పునాది బాగుండాలంటే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలండి. ఒక్క మాట వింటే చాలు. శనివారం నాడు మనకి సెకండ్ సాటర్డే మీటింగ్ జరిగింది. నేను అనుకున్నాను ఈ మీటింగ్ నా కొరకే. ఆ దైవజనుడు చెప్పిన వాక్యాలు నన్ను ఎంతో బలపరిచాయి. ఆత్మీయంగా ఎంతో సంతోషించాను, తృప్తి పొందా, సరి చేసుకున్నా, సరిదిద్దుకున్నా. దేవుని బిడ్డలారా, కాబట్టి నీ పునాదుల విషయం నీవు చూసుకో తప్ప ఎదటి వాని పునాదుల గురించి మనం చూడనక్కర్లేదు. ఎవరి విశ్వాసాన్ని వారు పరీక్షించుకోవాలి, ఎవరి భక్తిని వారు పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు, స్వయంగా దేవుడే పలికిన మాటలు ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన పునాదిని వేసుకున్న వారిని పోలి ఉన్నాడు. ఏమంటే బండ మీద కట్టిన ఇల్లు కదల్చలేము. ఆ మధ్య హెరాల్డ్ గారు నేను హైదరాబాద్ ఇల్లు కడుతున్నాను అని పదే పదే చెప్తూ అది టపాకాయలు లాంటివి కొండలో పెట్టి అవి పేలుస్తున్నామండి. చాలా దిట్టమైన కొండ మీద మాకు స్థలం ఇచ్చాడు రాజశేఖర్ గారు. అది నాకు వచ్చింది కాబట్టి నేను అది పగలగొట్టిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కన్నులకు ఎంతో ఆశ్చర్యకరమైన 5 అంతస్తుల భవనాన్ని కట్టాడు. చూడగానే నా హృదయం ఉప్పొంగింది. అబ్బా, ఇంత భవనం కట్టడానిక ఈ బండను పదే పదే పగలగొట్టింది అని నాకు సంతోషమైంది. అలాగే దేవుని బిడ్డలారా, మన పునాదులు బలముగా ఉండాలి. ప్రభు మాటలు ఏమండి, ఈ నా మాటలు అంటున్నాడు. దేవుని మాటల యొక్క విలువ మనం గ్రహించాలి. మొట్టమొదటిగా అన్ని మాటలు లాంటివి అనుకుంటున్నారు దేవుని మాటలు. కీర్తనకారుడు అంటారు, అన్ని మాటలు లాంటివి కాదయ్యా దేవుని మాటలు. దేవుని మాటలు ఎలా ఉంటాయో తెలుసా నీకు? నేను అనుభవించాను చెప్తున్నాను. దేవుని మాటలు 7 మార్లు పుటం పెట్టిన వెండి కంటే ప్రశస్తమైన మాటలు అని చెప్పాడు. వెండి కంటే ప్రశస్తమైన మాటలు 7 మార్లు పుటం పెట్టారంటే వెండిని, అది దూదిలాగా అయిపోతుంది మాట. అంత స్మూత్గా ఉంటుంది. దాన్ని చాది వెండి అంటారు. మేలిమి బంగారం ఎలాగంటారో వెండి కూడా స్వచ్ఛమైన వెండిని చాది వెండి అంటారు. అది జీడి నవలినట్టు కూడా నవలచ్చు, అంత స్మూత్గా ఉంటుంది. దేవుని మాటలు కూడా అలాగుంటాయని చెప్తున్నాడు. ఆయన అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు. అర్థమైందా? అంతేకాదు సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవట. కల్మషము లేనివి, కపటము లేనివి. అదైనా దేవుని మాటలు స్వచ్ఛమైనవి అంటాడు కీర్తనకారుడు. ఎంత శ్రేష్టమైన మాటలు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, జాగ్రత్తగా వింటారో, విన్న మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో,
వారిని బండ మీద కట్టిన ఇంటిని పోల్చాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పడిపోయే అవకాశం లేదు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఆ ఇంటి మీద బాగా కొట్టాయి, కానీ ఆ ఇల్లు పడిపోదు. ఈ మధ్య కొన్ని చోట్ల పెను తుఫాన్లు వచ్చాయి. ఫిలిప్పీన్స్లో కూడా మనం యూట్యూబ్లో చూస్తే ఎలాంటి ఇల్లు పడిపోయినాయండి. అసలు పడిపోతాయా ఈ ఇల్లు అనుకున్న ఇల్లు పడిపోయినాయి. వాళ్ళ టెక్నాలజీ కూడా చాలా గొప్పది అయినా సరే ఆ తుఫాన్ అంత బీభత్సంగా వచ్చింది కనుక ఆ ఇల్లు పడిపోయారు. ఈనాడు దేవుని బిడ్డలారా, నేటి విశ్వాసుల యొక్క పునాదులు సరిచూసుకోకపోవటం వల్ల చిన్న శ్రమకు, నిందకు, బాధకు, వ్యాధిని బట్టి కొన్ని ఇళ్ళు పడిపోతున్నాయి. అంటే పునాదులు సరిగా లేనందున అని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? అయితే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద 3 రకాల మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. 3 మాటలు వినబడతాయి. మొదటి వ్యక్తి మాట ఏంటంటే దేవుని మాటే. దేవుని మాట. రెండవ మాట సైతాను మాట. మూడవ మాట మనుషుని మాట. ఇంతకు మించి ఏమైనా మాటలు ఉన్నాయా చెప్పండి? దేవుని వాక్యంలో వీళ్ళే కనబడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా మాట విని నా ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకుంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అన్నాడు. దేవుని మాట సత్యము లేక నిజము. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు. దేవుని మాట విని చెడిపోయిన వాడు భూమి మీద ఇంతవరకు ఎవడో లేడు. దేవుని మాట విని వర్ధిల్లారు, దేవుని మాట విని బాగుపడ్డారు, దేవుని మాట విని స్వస్థత పొందారు, దేవుని మాట విని ఐశ్వర్యంతులయ్యారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అబ్రహాము తక్షణమే ఆలస్యం లేకుండా దేవుని మాటకు భయపడి దేవుని మాటను గౌరవించి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. కొంతకాలానికి ఎలియాదుడు చెప్తున్నాడు, నా యజమానుడైన అబ్రహాం గొప్ప ఐశ్వర్యంతుడు అని ఏమని రెబెకా తండ్రికి చెప్తున్నాడు. దేవుని మాట విన్నవారు నాకు తెలిసి కొంతమంది ఉన్నారు. అయ్యా, మాది ఈ ఊరు కాదండి, మాది బందర్ నుంచి వంగాయగూడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు సేవ నిమిత్తం. మేము వచ్చినప్పుడు ఎన్ని శ్మశానాలు, ఈ భూమి మీద ఈ ప్రాంతానికి ఎవరు రావడానికి భయపడేవారు. కానీ ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడంటే ఇది మెయిన్ బజార్ అయింది, మా ఇల్లు సెంటర్ అయింది అన్నాడు. ఎంత ఆశీర్వాదం అండి. నేను 83వ సంవత్సరంలో ఆముదాల వలస వెళ్ళా. అప్పుడు డప్పులు కొట్టుకుంటూ నన్ను తీసుకెళ్ళారు. ఎందుకంటే ఎలుగుబంట్లు ఉంటాయి, మీద పడిపోతాయండి అని. 83 వెళ్ళినప్పుడు అంతా కూడా అడవిలా ఉంది. ఆ చవక రోజుల్లో అక్కడ సేవకుడు ఇంచుమించుగా 2000 గజాల స్థలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు, కొనుక్కున్నాడు. వాళ్ళ అబ్బాయి నన్ను ఇప్పుడు అక్కడికి పిలిచాడు 1 year బ్యాక్. అలాగే ఉంటుంది అనుకున్నాను నేను. బస్తీగా నన్ను వచ్చి బండి మీద తీసుకెళ్తుంటే ఆ ఊళ్ళో ఎంటర్ అయిన తర్వాత అన్నాను, బాబు ఇంకెంత దూరం వెళ్ళాలమ్మా అన్నాను. అవి ఇదేనండి అంటున్నాడు.
అరే నిజమా, నేను వచ్చిన ఊరిదేనా అంటే ఇదేనండి సరిబుజ్జిలే అన్నాడు. నాకు చూసుకోండి ఎంత సంతోషం అయిపోయిందంటే అది ఇప్పుడు పెద్ద టౌన్ అయిపోయింది. చూసారా, అందుకంటే నీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది జనమగును అన్నాడు. దేవుని మాట అంత విలువైన, ఆయన మాట స్వస్థపరిచేది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఏమండి, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. ఇకపోతే రెండవ మాట సైతాను మాట. సైతాను మాట విన్నవారు ఎవ్వరు కూడా వర్ధిల్లిన వారు లేరు. చెడిపోయిన వారే, పాడైపోయిన వారే, చివరికి చనిపోయారు కూడా. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ సైతానుగాడు మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వ ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడైన యెహోవా చేసిన ఎరగొట్టకూడదు, చక్కగా చదవాలి. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఇది నిజమా. ఏమండి, ప్రారంభపు మాటలోనే ఎంత భయంకరమైన అనుమానం ఆ అవ్వకు తీసుకొచ్చింది. ఇది నిజమా. ఏమండి, దేవుడు ఏదైనా అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్తాడా? ఆమెకు గ్రహింపు ఉండాలి కదా. ఇది నిజమా అని అడిగితే ఏం చెప్తుంది చదండి రామారావు గారు. అందుకు స్త్రీ దేని ఫలమునైనను అడిగారు. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్లను ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో నేను. అప్పుడు సర్పం ఏమంది? అందుకు సర్పము మీరు చావనే, దేవుడమో మీరు సస్తారా, ఆ పండు జోలికి వెళ్ళకండి, ఏ పండైనా తినండి కానీ ఆ పండు జోలికి పోవద్దు అని స్పష్టంగా చెప్తే ఆ మాట పక్కన పెట్టి ఎవరి మాట వింది? ఏమని? అపవాది మాట వింది. అర్థమైందా? ఈనాడు దేవుని పిల్లలైన వారు కూడా దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి అపవాది మాటను స్పష్టంగా విన్నారు. దేవుడు నా సన్నిధికి రండి, 6 దినాలు పని చేసుకోండి, 7వ దినం నా సన్నిధికి రండి అని చెప్తుంటే సైతానుడు అంటున్నాడు, నీకు పని ఉంది కాబట్టి మానేసినా పర్వాలేదు, అంత మాత్రం నువ్వేం చచ్చిపోవు, కాబట్టి 7వ దినం కూడా నువ్వు వాడుకోవచ్చు, పిక్నిక్ వెళ్ళొచ్చు, పార్క్కి వెళ్ళొచ్చు, విందు భోజనాలకు వెళ్ళొచ్చు, సంత భోజనాలకు వెళ్ళొచ్చు అన్నాడు. చక్కగా చెప్పి ఆడేం చేస్తున్నాడు? మనుషుల్ని మోసగిస్తున్నాడు. సైతాను యొక్క మోసంలో పడిపోతున్నారు. అపవాది మాట మృదువుగా ఉంటుంది వాళ్ళకి, దేవుని మాట ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఎవరి మాట వింటున్నారట? సైతాను మాట వింటున్నారు. వినండి, పర్లేదు, కానీ తర్వాత జరిగే దాన్ని మీరు కోలుకోవటం అనేది చాలా కష్టం. దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ దేవుని పిల్లలైన అననీయ సఫీరా అనేటువంటి విశ్వాసులు దేవునికి మొక్కుకున్నారు.
ఆ మొక్కుకున్న దాన్ని దేవునికి అర్పించే సమయంలో అపవాది గడు వచ్చాడు. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు ఈ హృదయాన్ని ప్రేరేపించాడు? ఎవడి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు నీకు తెలియదా? సాతాను ప్రేరేపిస్తున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడో నీకు తెలియదా? ఎవడి ఈనాడు ఆ వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకని? రోజు వింటే కదా దేవుని స్వరం. దేవుని మాటలు మనం రోజు విన్నా, రోజు చదివినా దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టగలం. కానీ ఇప్పుడు సైతానుగాడు మాట్లాడుతుంటే ఆడి స్వరం గుర్తుపట్టి కూడా, అరే ఈడు అపవాది కదా అని తెలిసి కూడా వాడి మాటలు పెట్టంటే వాడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాడి మాటలతో చెడగొడుతున్నాడు. కానుకిచ్చే వాడిని ఇవ్వకుండా చేస్తున్నాడు, మొక్కుకున్న వాడిని మొక్కుడు తీర్చకుండా చేస్తున్నాడు. ఏమండి? దేవుని పని కొరకు ఇవ్వగలిగిన వాడిని ఇవ్వకుండా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సైతాన్ యొక్క ప్రేరేపణ, సైతాన్ యొక్క స్వరాన్ని గుర్తించలేకుండా మనం జీవిస్తున్నాం. అర్థమైందా? ఈ మధ్య వార్తలు చెప్తున్నారు, బీహార్ నుంచి కొంతమంది ముఠా దిగారు. వారు గుమ్మం దగ్గరకు వచ్చి రకరకాల స్వరాలతో మనల్ని పిలుస్తారు. తొందరపడి ఆ స్వరమైన తలుపు తీశారా, మీరు అక్కడే చచ్చిపోతారు. కనికరం లేకుండా చంపేస్తారు. తర్వాత ఇంటి అందరిని దోచుకుపోతారు. వారిని గుర్తుపట్టకుండా ముసుగులు వేసుకుని వస్తారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని పోలీసు వారు పదే 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 వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఆదామవలి సర్పములో దూరి సర్పము ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమండి? మాట్లాడి ముందు అవ్వని పడగొట్టాడు, అవ్వ ద్వారా ఆదాముని పడగొట్టాడు. వాళ్ళ దగ్గర ఎంత విలువైన సొత్తు ఉందో తెలుసా? ఆ సొత్తును వారు కోల్పోయారు. మొదటి కిరీటాన్ని కోల్పోయారు, కిరీటాన్ని కోల్పోయారు, మహిమను కోల్పోయారు, ప్రభావాన్ని కోల్పోయారు. దేవునితో ఉన్న ఆ అనుబంధాన్ని, ఆ సంబంధాన్ని తెంచేశారు. దేవుడు చల్లపోట వేళ ఆయన వస్తాడని తెలిసి పరుగులెత్తే ఈ ఆదామవులు చెట్ల చాటును దాక్కున్నారు. ఎందుకని? దేవుని ముఖం చూడలేక. ఈనాడు దేవుని బిడ్డలారా, రోజు పరిగెత్తుకుంటా దేవుని కోసం ఎదురు చూస్తూ వచ్చేవారు ఈరోజు ఆగిపోయారంటే కారణం ఏంటి? వారు దేవుని మాట కంటే సైతాను మాటను విన్నారు. ఈనాడు సంఘములో కూడా దేవుని ఎదుటకు వచ్చి దేవుని ముఖాముఖిగా చూసి దేవుని మాట వినేవారు చాటు మాటను ఉంటున్నారు. చాటుగా వచ్చి కూర్చుంటారు, చాటుగా వెళ్ళిపోతారు. ఒక వ్యక్తిని అడిగాను, ఏమయ్యా ఎన్ని వారాలు అయిపోయిందయ్యా నీ ముఖం చూసంటే, ఇక ప్రతి ఆదివారం వస్తున్నానండి అంటున్నాడు. ప్రతి ఆదివారం వస్తే ఒక్క ఆదివారం కనపడి బయట కూర్చుంటానండి. బయట కూర్చుని ఏం చేస్తున్నావు? అలా కూర్చొని అలాగే వెళ్ళిపోతున్నానండి. అంటే కారణం ఏంటి? నువ్వు బయటకు వచ్చి బయట నుంచి వెళ్ళిపోతున్నావు. సాతాను మాట వినవాడు నువ్వు. దేవుని మాట వినేవాడు అయితే ముందుకు వచ్చి కూర్చుంటావు, ముందు వరుసలో కూర్చుంటావు. ఆయన స్వరం వినాలని ఆశపడతావు, ఆయన మాట కోసం కనిపెడతావు. కారణం ఏంటంటే నీకు దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోయినాయి.
అందుకే చెట్ల చాటును దాక్కున్నారట. దాకుని చెప్తున్నాయా, తోటలని స్వరం విన్నప్పుడు మేము భయపడ్డాము. అరే మీకు భయం ఎలాగొచ్చిందిరా? మిమ్మల్ని భయము లేని మనుషులుగా చేశాను కదా, మీకు భయం ఎట్లా వచ్చింది? ఏమండి, ఎలా వచ్చిందంటే సాతానుగాడు అన్నిటికీ భయపడేలా చేశాడు. ఆడికి కూడా భయపడేలా చేసుకున్నాడు. అర్థమైందా? పిల్లి కనపడితే భయం, విధవరాలు కనపడితే భయం, పొలంలో కావిడ ఎదురుస్తే భయం. కొంతమంది బండి స్టార్ట్ చేస్తూ ఇంటి ముందు నిలబడతారు. ఎవరన్నా వస్తున్నారా అటు కానీ ఇటు కానీ, రేపు మామ వస్తుందే తెల్లచీర కట్టుకుంది, లోపలికి వెళ్ళిపోదాలే. ఏమంటే మామలు మీ ఇంట్లో లేరా? నానమ్మలు లేరా? అమ్మమ్మలు లేరా? అరే ఒక నిండు వృద్ధురాలు, మనకు ఆశీర్వాద కారకురాలు ఆవిడ వస్తే భయమా? పొలం కొట్టేస్తే భయమా? ఆవిడ వందే భారత్లో వెళ్తున్నాడట, క్షణంగా చైన్ లాగాడట. అరే చైన్ లాగారా అంటే తుమ్ము వచ్చిందండి, వెంటనే వెళ్ళిపోకూడదు, కాసేపు బాగాలి. అందులో ఫ్లైట్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఏమండి ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీడికి తుమ్ము వచ్చిందని గొలుసులాగాడట. అంతటి అంతగా వాడు మనల్ని భయపెట్టే స్థితికి తీసుకొచ్చాడు. అసలు దేవుణ్ణి పక్కన పెట్టి భూమిని ఒక దేవుడిగా, సూర్యుని ఒక దేవుడిగా, చంద్రుని ఒక దేవుడిగా, చెట్టును ఒక దేవుడిగా, జంతువుని ఒక దేవుడిగా మన ముందు పెట్టి ఇదే మీకు దేవుడు అని చెప్పి మనల్ని భయపెట్టాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా, మూడవదిగా మనుషుల మాటలు. ఎవరు మాట్లాడండి? మనుషుల మాటలు. మనుషుల మాటలు విన్నవారు కూడా చెడిపోతారు. ఏమండి పాస్టర్ గారు, మా అబ్బాయి చాలా మంచోడండి, ఆ చెడు స్నేహితులు బట్టి తాగుడు నేర్చుకున్నాడండి. ఎవరిని బట్టట? చెడు స్నేహితులు బట్టి. మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నాడని చెప్పి తెలిసిందండి, డబ్బులన్నీ పాడు చేసేస్తున్నాడండి. చివరికి మనుషుల మాట విన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా? అందం కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, బలం కోల్పోయాడు. చివరికి చావుబతుల్లోకి వెళ్ళి అక్కడ బుద్ధి వచ్చిందట. ఈనాడు దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు వింటున్నారు. దేవుని పిల్లలమైన మనం ఎవరి మాట వినాలి? కొన్ని సందర్భాల్లో కొంతమంది నష్టపోయిన వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు. మా చుట్టాలు చెప్పారండి ఇలా చేస్తే బాగుంటుందని, వాళ్ళ మాటని చేసామండి, నష్టపోయామండి. చుట్టాల మాట వినమని బైబిల్లో ఉందా? ఏమండి, మీ బంధువుల మాట కూడా వినద్దు అని ఉంది దేవుని యొక్క వాక్యం. నీ సహోదరుని మాట కూడా వినద్దని ఉంది. ఏమండి, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, తర్వాత సేవకుని మాట వినాలి. అమ్మో సేవకునికి ఈ విషయం చెప్పేవంటే ఇంకేమన్నా ఉందా? ఇలాగ ఎన్ని కొనేసుకుంటున్నారు అని అనుకుంటారు. ఏమండి, మరి ఎవరితో చెప్పాలి? సేవకునికి చెప్తే సంతోషిస్తాడు, నా బిడ్డలు వర్ధిల్లుతున్నారని, నా బిడ్డలు హెచ్చించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని ప్రార్థన చేస్తాడు అనేటువంటి బుద్ధి ఉండట్లేదు. పాస్టర్ గారిని తీసుకెళ్ళి అక్కడికి ప్రార్థన చేద్దాం, అమ్మ బాబాయ్ పాస్టర్ గారిని తీసుకెళ్తే ఇదంతా మీదేనా అంటాడేమో, ఇక్కడి నుంచి అక్కడి వరకు మీదేనా అంటాడేమో. ఏమండి, మాస్టర్ గారు అంటే ఎవరండి? దేవుని తరపున వచ్చే ఒక ప్రతినిధి. ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చింది, మంత్రి గారికి ఫోన్ చేస్తే మంత్రి అంటాడు,
నా ఊరికి ఎందుకయ్యా మా పిఏని పంపిస్తానంటే, అంటే అర్థం ఏంటి? మంత్రి గారు వస్తే ఎంతో, పిఏ వస్తే కూడా అంతే. తెలుసా మీకు ఆ సంగతి? పిఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఏతో మాట్లాడి ఇలా చేయమనంటే ఖచ్చితంగా పిఏ వెళ్ళగానే లేస్తాడు ఆయన. ఎందుకంటే నేను ఏ మాట మాట్లాడినా తూచా తప్పకుండా తీసుకెళ్ళడానికి చెప్పేస్తాడు పిఏ. అందుకని పిఏకి మంత్రి గారు పిఏ అని రెస్పెక్ట్ ఇస్తాడు. అర్థమైనా? క్లారిటీ చెప్తాడు. అలాగే దైవజనుడు అంటే కూడా, దైవజనులు అంటే అందరూ దైవజనులు అని మోసపోకండి. కొంతమంది ప్రవక్తల గురించి ప్రభు మాట్లాడుతూ దొంగ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను పంపలేదు అంటున్నాడు. ఈరోజున యూట్యూబ్లో రకరకాల బోధకులు బయలుదేరిపోయారు. ఎవడో బోధకుడో ఎవడో దొంగో తెలియట్లేదు. ప్రతి వాడు ప్రసంగం చేయటం, యూట్యూబ్లో పెట్టేయటం, ఈ విధమైనటువంటి విధానాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనుషుల మాట విని మోసపోదు. యేసన్ గారు ఒక పాట రాశాడు, నమ్మి 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 మనుషులను నమ్మి 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 పలుమార్లు మోసపోయాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. అర్థమైందా? కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరి మాట వినాలి మనం అనేది మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. పేతురు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనవలెన, దేవుని దయను సంపాదించుకొనవలెన, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను యేసు క్రీస్తు బిడ్డను కాను, యేసు ప్రభు దాసుని కాను. నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను దేవుని బిడ్డను కాను. అర్థమైందా? ప్రార్థనలో కూర్చున్నాం, భక్తిగా కూర్చున్నాం, వింటున్నాం, ఎక్కడి నుంచో ఒక ఫోన్ వచ్చేసింది నీకు అనుకుందా, అంతే బైబిల్ మూత పెట్టేసి అమ్మాయి నా బైబిల్ నువ్వు పట్టణాన్ని వెళ్తున్నాను అని వెళ్ళిపోయావంటే నువ్వు ఎవరి మాట విన్నావు? దేవుని సంతోషపెట్టే మనిషివా, లేకపోతే మనుషులను సంతోషపెట్టే మనిషివా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మా ఇంటికి ఒక వాలంటీర్ వచ్చింది, పాస్టర్ గారు మీ గురించి అందరూ చెప్పారంటే అందుకనే వచ్చాను, 5,000 ఇస్తున్నారు పాస్టర్లకి, మీరు ఎందుకు రాలేదు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగింది. అమ్మా, నన్ను పిలిచింది జగన్ గారు కాదమ్మా, నన్ను పిలిచింది యేసు ప్రభు పిలిచాడు. జగన్ గారు మహా ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు, నా దేవుడు నేను లేకపోయినా ఉంటాడు. ఆయన దేవుడు 5,000 ఇచ్చి సరిపెట్టుకోలేదు. నన్ను పిలిచిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు పనివాడు జీతానికి పాత్రుడు. నేను ఎంత పని చేస్తే అంత జీతం దేవుడు నాకు ఇస్తున్నాడు. చాలదా నాకు? నేను తినగా కొందరికి పెట్టేవాడినిగా పెట్టాడు దేవుడు. కాబట్టి నేను నీ వద్దకు రావాల్సిన అవసరం లేదమ్మా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఏమో నాకు తెలియదు, నువ్వే లెక్క పెట్టుకోవాలని చెప్పాను. అర్థమైందా? పాస్టర్ కాకపోయినా నా చుట్టూ తిరుగుతున్నారండి, అమ్మా నాకు అప్లికేషన్ ఇవ్వండి, నేను పాస్టర్ అమ్మా. అది మీరు వెరిఫై చేసుకోండి. కాబట్టి ఇంకొక మాట చదువుదాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 18, 19 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి, ఈ సువార్థికులు దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక దొంగ ముఠ వారిని అడ్డుకొని
మీరు ఈ మాటలు చెప్పడానికి వీలు లేదయ్యా అని ఖండితంగా వారిని భయపెట్టి హెచ్చరిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చదవండి. ఎంత మాత్రం మీరు మాట్లాడడానికి వీల్లేదు యేసు గురించి, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించారట. చూసారా, వారికి ఆజ్ఞాపించారట జాగ్రత్త అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి, అప్పుడు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అయ్యా. నాకు పైన దేవుడున్నాడు, దేవుడు మాకు పని అప్పగించాడు, ఆ పని చేయవలసిన బాధ్యత మాది. ఇప్పుడు మీరు వద్దంటున్నారు, మీ మాట వినాలా దేవుని మాట వినాలా? చెప్పండి. మేము దేవుని మాటే వింటాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పిలిచారు, ఇదిగో ఈ విగ్రహానికి మీరు నమస్కారం చేసి సాగిలపడాలన్న. మా దేవుడు మా ధర్మశాస్త్రంలో మాకు రాయించిన మాట ఏంటంటే మీరు ఏ విగ్రహానికి పూజ చేయకూడదని ఖండితంగా ఖచ్చితంగా ఆజ్ఞ జారీ చేశాడు. దేవుని మాట వినాలా మీ మాట వినాలా? నెబుకద్నెజరు, ఇందును గూర్చి మేమేమి సమాచారం చెప్పం, నీకు అవసరం లేదు, చెప్పే అవసరం లేదు. మేము సేవించిన దేవుడు ఈ అగ్నిగుండంలో తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. వెళ్ళి ఎవరితో చెప్పుకుంటావు, మేము మాత్రం పూజించాం. అగ్నిగుండం ఇంకా 2 అంతలు చేయండి అన్న, 10 అంతలు చేసుకో, మేమేం నష్టపోం. ఎందుకంటే మా దేవుని మాట వింటే మాకు న్యాయం. బా, ఎంత అద్భుతం అండి. దేవుని మాట విన్నవాడిని దేవుడు సిగ్గుపరిచాడా? కాల్చి బూడిచ్చేశాడా? ఎవరైతే అగ్నిగుండంలో వీళ్ళని విసిరేశారో వాళ్ళు కాలిపోయారు, పడిన వారు బాగున్నారు. దేవుని మాటలో అంత గొప్ప శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? దేవుని బిడ్డలారా, ఈనాడు జబ్బు వస్తే డాక్టర్ మాట వింటున్నారు కానీ దేవుని మాట వింటున్నారు. ఏమండి, మన జబ్బు కంటే గొప్పవాడు దేవుడు. మన వ్యాధి బాధల నుంచి తప్పించటానికి ఆయన సమర్థుడు. అమ్ముతున్నావా? ఎవడవుతాడమ్మా? ఎక్కడికి? హాస్పిటల్కి. ఏ హాస్పిటల్కి? ప్రదీప్ హాస్పిటల్కి. ప్రదీప్ హాస్పిటల్, ప్రవీణ్ హాస్పిటల్ ఉందమ్మా, అడిగితే ఇంకా బాగుంటుంది. ప్రవీణ్ హాస్పిటల్కి. ప్రవీణ్ హాస్పిటల్ తగ్గలేదమ్మా, ప్రసాద్ హాస్పిటల్ ఉందమ్మా, ప్రసాద్ హాస్పిటల్కి. ఇలాగ రౌండప్ చేస్తున్నారు తప్ప, అదే నేను నమ్మిన దేవుడు వైద్యులకు పరమ వైద్యుడైన సంగతి మనం గ్రహించట్లేదు. అర్థమైందా? ఎన్నోసార్లు చెప్పాను, నా చేతులు పైకి లేచాయి కాదు, ఎవ్వరికి చెప్పలే. ఆ బాధ నేనే భరించాను. నొప్పులు, జగ్గుతో నీళ్లు పోసుకుందామంటే జగ్గు పైకి లేపలేకపోయాను. పౌరుషం వచ్చింది నాకు, మేడపైకి వెళ్ళిపోయాను. 2 చేతులు పైకి ఎత్తా, ఎత్తలేకపోయాను, అయినా ఎత్తా, ఎత్తగలిగినంత వరకు ఎత్తా. నొప్పి వస్తుంది. అప్పుడు కన్నీటితో అన్నాను, ప్రభువా, ఈ చేతులు నీ గ్రంథాన్ని మోసిన చేతులు ప్రభువా, ఈ చేతులు బ్యాగ్ మోసుకుంటూ కిలోమీటర్లు నడిచిన చేతులు ప్రభువా, నీ కోసం. ఈరోజు ఈ 2 చేతులు నాకు ఉపయోగపడినప్పుడు నీకేం ఉపయోగపడతాయి? నన్ను బాగు చేయవా? దావీదు వలె నన్ను బాగు చేయ ప్రభువా అని ఆయన పాదాల్లో ఏడ్చి అన్నాను, ప్రభువా, భ్రష్టులైన పిల్లల రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను కదా, వచ్చాను ప్రభువా, నన్ను బాగు చేయి అని ప్రార్థన చేసి ముగించి ఈ చెయ్యి ఇలా లేపితే లేచిపోయింది. నమ్మండి మీరు, మళ్ళీ ఈ చెయ్యి ఇలా లేపితే లేచిపోయింది.
ఈపుతో ఒక 2 రోజులైందో, ఇప్పుడు 2 చేతులతో ఈపు శుభ్రతతో వేసుకుంటున్నా. దేవునికి ఎంత, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ సంగతి మర్చిపోయి మనం. అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటే, ఈ పరీక్ష మానేసి షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, గుండె టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు. ఏమండి, ఇప్పుడు ఒక ప్యాకేజ్ వచ్చింది, బాడీ టెస్ట్ అట. మనం వెళ్తే మొత్తం అన్ని చేసేసి మనకి ఇచ్చేస్తాడు. ఆ టెస్ట్ల కోసం పరిగెడుతున్నారు. కానీ దావీదు దేవుని దగ్గరికి వెళ్ళే టెస్ట్ చేయించుకోవడం. 139 కీర్తన 23 వచనంలో, దేవా నన్ను పరీక్షించుము, పరిశీలించుము, నీకు ఆయాసకరమైంది నాలో ఏదైనా ఉందేమో చూడు ప్రభువా, తీసి పారవేయి ప్రభువా. ఎంత చక్కని ప్రార్థన అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. దేవుని మాట విన్నవాడు, ఏమండి, నరహంతకులు దేవుని మాట విని కత్తి పట్టుకున్న వారు ఈ రోజున బైబిల్ పట్టుకుని జీవించే వారిని 100 మందిని చూపించగలను నేను. దేవుని మాట విని త్రాగుడు మానేసిన వారు ఎంతమందిని చూపించాలో అంతమంది చూపిస్తాను. మనకు సాక్ష్యం మన సంఘంలో బైండింగ్ సీనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన త్రాగుడు త్రాగే ఉన్నాయా, నేను పడిపోయే ఉన్నాయా. అలాంటి ఒక పందిని దేవుడు ఒక మాటతో మార్చాడని ఎన్నోసార్లు నాకు చెప్తా ఉంటాడు. దేవుని మాట విన్న వ్యభిచారులు మారారు, సంసారులు అయ్యారు. దేవుని మాట విన్న దొంగలు మారారు. దేవుని మాటలో అంత జీవం ఉంది, దేవుని మాటలో అంత శక్తి ఉందని మనం గ్రహించట్లేదు. అందుకే ప్రభువాడు, ఈ నా మాటలు విని. ఏ మాటలు అవి? సైతాను మాట కాదు, మనుషుల మాట కాదు, నా మాట మీరు వినినట్లయితే మీరు బాగుపడతారు. అర్థమైందా? అయితే దేవుడు ఈ నా మాటలు విని అని దేవుడు చెప్తుంటే, సైతాను గడు ఏమన్నా తెలుసా? ఆయన మాటలు అస్సలు వినొద్దు. అర్థమైందా? అవత ఏమన్నాడు? అమ్మో మీరు చావనే చావరు, ఆయన మాట వినకండి అంటే ఈడేం చేశాడు? వీళ్ళు ఏం చేశారమ్మా? దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నారు. సమయానికి రండమ్మా, క్రమంగా రండమ్మా. మాస్టర్ గారు చెప్పారా? మాస్టర్ గారు చెప్తే వెళ్ళిపోతావా? మరి ఇక్కడ పని ఉందని సంగతి తెలీదా? అకౌంట్లు రాయాలి కదా, అర్జెంట్లు ఉన్నాయి కదా. మాస్టర్ గారు మాట వింటావా నువ్వు? ఏమండి, దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినరా? దేవుని మాట వినరా? ఏమండి, మంత్రి గారి మాట ఎంతో, పిఏ గారి మాట కూడా అంతే. ఎందుకంటే ఆయనతో ఉండి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి. అలాగే దేవుని సేవకుడు కూడా దేవుని దగ్గరుండి ఆయన చెప్పిన మాటలు నేను హృదయంలో నింపుకొని ధ్యానం చేసి ఏ మాటలు అవసరమో ఆ మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అర్థమైందా? మీరు నమ్మండి, మన జంగారెడ్డి కూడా దగ్గర బొర్రం పాలన కూరెళ్ళా. అక్కడ సభలకు వెళ్తే ఒక ఖైదీ వచ్చాడు. అక్కడికి వాల్ పోస్ట్లో నా ఫోటో చూసి, ఎక్కడో పొలంలో ఉంటాడట, పొలంలోంచి మీటింగ్ వచ్చాడు. మేము సేవకులు అందరం కలిసి కూర్చుండగా వచ్చి, అయ్యగారు అయ్యగారు అంటే నేను షాక్ అయినా. అమ్మా సుబ్బారావు ఏంటి సడన్గా చూసి ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడ మీ ఇల్లు అంటే, ఊరైతే ఈ ఊరేనండి, కానీ పొలంలో ఉంటున్నాం మేము. మధ్యాహ్నం వాల్ పోస్ట్ చూసా, వెంటనే వచ్చేసాను అంటూ వాళ్ళకి చెప్తున్నాడు. అయ్యారు, నేను జైల్లో 14 సంవత్సరాలు ఉన్నాను. మా సేవకులు ఒక్క మాట చెప్తే నేను మారాను. ఒక విగ్రహారాధకుడిని, ఒక్క మాటను బట్టి నేను మారిపోయాను. ఆ సంగతి నాకు కూడా తెలియదు, ఆయన చెప్తే తప్ప. ఎంత సంతోషం ఉంది. దేవుడి మాట ఒక్క మాట చాలు. పాట ఉంది కదా, ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు, నాతో నీవు మాట్లాడినచ్చో నేను బ్రతికెదను ప్రభువా. ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట మనం జాగ్రత్తగా వినగలిగితే అది మన జీవితానికి ఎంతో మేలు చేస్తుందని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని మాట వింటే ఏమండి, మనకు లాభమే కానీ నష్టం కాదు. నేను ముగింపులోకి వచ్చాను. ఒకసారి లూకాసు సువార్త 5వ అధ్యాయము, లూకాసు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి రామారావు గారు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. జన సమూహము దేవుని వాక్యము వినుచు నిలిచి రెండు దోణెలు చూశాడట. అందులో ఒక దోణెను ఆయన ఎన్నుకున్నాడు. దిగి ఎక్కి దరి నుంచి కొంచెం లోపలికి తోయవయ్యా అని చెప్పాడట. కూర్చుండి నీవు దోణెను లోతుకు నడిపించవయ్యా. ఇప్పుడున్న దానికంటే కొంచెం లోపలికి వెళ్ళు, లోతుకి తీసుకెళ్ళు అన్నాడట. చేపలు పట్టడానికి మీరు వలలు వేయండి అని చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా అని చెప్పాడట. అసలే వాళ్ళు ఆగండి. అసలే వాళ్ళు జాలర్లు. వాళ్ళు ఉండేదే ఎక్కువ సమయం సముద్రంలో. ఏ చేపలు ఎక్కడ పడతాయో ఎప్పుడు పడతాయో వాటి జాడ బాగా ఎరిగిన వాడు. అర్థమైందా? అలాంటి చేపలు పట్టే అనుభవం కలిగిన వాళ్ళు అన్నారు, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అని చెప్తున్నారు. ప్రభు అన్నాడు, ఇక్కడ కాదురా, కొంచెం లోతుకు పోనివ్వండి అన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది చేపలు ఎక్కడ పడుతున్నారంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడే పడుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడే వలేస్తున్నారు. ఎక్కడ కూర్చున్నారో అక్కడే పాట పాడుతున్నారు. ఎక్కడ కూర్చున్నారో అక్కడే వాక్యం చదువుతున్నారు. లోతుకు పోనివ్వాలి, కొత్త కీర్తనలు పాడాలి, కొత్త ప్రార్థన చేయాలి, కొత్త ఆరాధన చేయాలి. ఎప్పుడు అక్కడే కాదు, లోతుకు పోనివ్వండి. నీ జీవితాన్ని కొంచెం లోతుకు పోని, వాక్యములో లోతుకు నడిపించి నీ జీవితాన్ని. ప్రార్థనలో ఆ 10 నిమిషాలే కాదు, పావు గంట చేయి ప్రార్థన, అరగంట చేయి ప్రార్థన, గంట సేపు చేయి ప్రార్థన, కార్యాలు సఫలమవుతాయి. చేస్తున్నావా? ఆ 2 నిమిషాల ప్రార్థనే సంవత్సరాలు గడుస్తున్నాయి. పాడిందే పాట ఎప్పుడు ఆ నెంబరే, కొత్త నెంబర్లు తీయట్లేదు, కొత్త పాటలు ఎతకట్లేదు. ఏమండి, ఎప్పుడు బైబిల్ తీసినా 2 వచనాలు చదివేయటం, బైబిల్ మూసేయటం, లోతుకు వెళ్ళే అనుభవం లేదు. కార్యాలు సఫలము కాకపోవటానికి కారణం ఏంటంటే నీకు ప్రార్థనా జీవితం లేదు. ఎంతసేపు వారి తప్పు పట్టుకున్నా, వీరి తప్పు పట్టుకున్నా, వాళ్ళేం కట్టుకొచ్చారు, వీళ్ళేం కట్టుకొచ్చారు, నీ కళ్ళు అంతా కూడా వాటి మీదే ఉంటున్నాయి. నీ సహవాసం కూడా అలాంటి వారితోనే కలిగి ఉండాలి. ప్రార్థనా పరులు ఎత్తుక్కుందాం, ప్రార్థనా పరులతో కలిసి ప్రార్థన చేద్దాం. ఆశ లేదు నీకు, ఇక వాళ్ళు వాళ్ళన్నీ చక్కబెట్టేసుకున్నారు. ప్రభు అన్నాడు, వల తీయండి, మళ్ళీ
వేయండి, లోతుకేయండి వాళ్ళు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి అంటారు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి, ఏ చేపలండి? ఏ చేపలు? మీరు ఆదివారం చర్చికి వచ్చారు, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఈరోజు భలే చేపలు పడ్డాయండి. ఏమండి సజ్జోతి గారు, ఈరోజు మా పాస్టర్ గారు చెప్పిన వాక్యం అయ్యి బాబాయ్ కడుపు నిండిపోయి ఇక మిగిలింది ఎలా తెచ్చుకోవాలా అని అంత తృప్తిగా మేము వాక్యం విన్నామండి. ఉందా అనుభవం నీకు? ఉందా సంతోషం నీకు? ఈ ఆదివారం నా హృదయం ఉప్పొంగిపోయింది. విస్తారమైన వాక్యం చెప్పారు, ఆరాధన ఏంటో చెప్పారు. బండ అంటే ఏంటి, బండ మీద ఎలాగ ఉండాలి, ఎలా కట్టాలి మనం, అనుభవాలు చెప్పారు. హృదయం ఉప్పొంగిపోయింది అని ఆ లోతైన అనుభవం నీవు కలిగి ఉన్నావా? యోహాను సువార్త తీయక్కర్లేదు, కానీ అక్కడ ఒక పెండ్లిలో ద్రాక్షారసం అయిపోతే యేసుప్రభు వారి తల్లి వచ్చి ఆయనకి చెప్పింది, నాయనా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది, ఎక్కువ తాగేసారేమో, లేదు యజమానుడు సిగ్గుపడుతున్నాడు అని కథ అంతా చెప్పాక ఆయన అన్నాడు, అమ్మా సరే నా సమయం ఇంకా రాలేదు, కనిపెట్టండి అన్నాడు. ఈలోగా ఆమె వెళ్ళి నమ్మకమైన పని వాళ్ళని తీసుకొచ్చి, బాబు ఆయన మీతో చెప్పినది చేయండి, ఎగస్ట్రాల్ చేయకండి సుమా, ఆయన చెప్పిందే చేయండి. ఎగస్ట్రా చేస్తే నీళ్ళలాగే ఉంటాయి అని వాళ్ళకి చెప్పి పంపించినప్పుడు వాళ్ళు ఆయన వారితో చెప్పినట్లుగా చేశాను. అంతే, ఒక అద్భుతమైన కార్యం జరిగిపోయింది. నీళ్లు ద్రాక్షారసం మన జీవితంలో కూడా. ఏమండి, మనం చూసి రారా అంటే కాల్చి వస్తారు మన వాళ్ళు. ఏమండి, ఎగస్ట్రాల్ చేయటం, ఒక మాట చెప్పమ్మా అంటే దానికి 4 మాటలు కలిపి చెప్పొస్తారు. ఇవన్నీ ఎగస్ట్రా చేసి కలహాలు, గొడవలు, దెబ్బలాట్లు వీటికి కారకులవుతున్నారు. దేవుడు నీతో ఏం చెప్పాడు? ఈ నా మాటలు విని వాటిని గైకొనండి అంటున్నాడు. ఆ మాటల్లో సైతాను మాట కలపకూడదు, మనుషుల మాటలు కలపకూడదు. దేవుని మాట అంటే దేవుని మాటే, ఇంకొక మాట మనం కలపడానికి లేదు. అదే అంటున్నారు, ఆయన మాట వినటం మాకు మేలా, మీ మాట వినటం మాకు మేలా, మేము ఆయన మాటే వింటాం. కాబట్టి వారు దేవుని చేత వాడబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని మాట విని మన పునాదులు దిట్టపరుచుకుందాం, బండ మీద మన ఇల్లు కట్టుకుందాం. ఈ భాగాన్ని ఇంకా నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.